హలో వ్యూయర్స్, నమస్కారం. వెల్కమ్ టు లాడస్కు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ప్రాపర్టీ రిలేటెడ్ ఫ్రాడ్స్ అంటే ఏ రకంగా ఉంటాయి, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, మనం ఒక ప్రాపర్టీని కొనుక్కునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటి, వేటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, మనకి ఎటువంటి అవేర్నెస్ ఉండాలి అన్న విషయాల్ని క్లియర్గా మొత్తం ఈ వీడియోలో చెప్తాను. మీరు స్కిప్ కాకుండా ఎంటైర్ వీడియోని చూడండి. అసలు సేల్ అంటే ఏంటి? సేల్ ఈజ్ నథింగ్ బట్ అన్ యాక్ట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ సంథింగ్ ఫర్ మనీ. అంటే ఏదైనా ఒక ఐటమ్ని మనము మనీ తీసుకొని వాళ్ళకి ఓనర్షిప్ రైట్స్ని ట్రాన్స్ఫర్ చేసేదాన్ని సేల్ అంటారు. ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళామండి, అక్కడ ఏదైనా మనీ ఇచ్చి ఒక ఐటమ్ కొనుక్కొచ్చుకున్నాం. అది ఐటమ్ బాగాలేదనుకోండి, అరే బాగలేదు అనుకుంటాం. లేదు, ఒక బట్టల షాప్కి వెళ్ళాము, తెచ్చుకున్నాం బట్టలు. ఆ బట్టలు ఏదైనా కొద్దిగా ప్రాబ్లం వచ్చిందనుకో, డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, అరే బట్టలు బాగాలేవి, మనీ పెట్టాం కదా అని అనుకుంటాం, వదిలేస్తాం. లేదు, హోటల్కి వెళ్ళాము, ఫుడ్ ఆర్డర్ చేసాము, తీసుకున్నాము, ఫుడ్ సరిగ్గా లేదు, అరే ఇంత పెట్టాము, ఈ ఫుడ్ బాగాలేదు అనుకుంటాం, అయిపోతుంది, గమ్మున అయిపోతాం. ఇంకోసారి ఆ హోటల్కి వెళ్ళాము. అదే ఇంకేదైనా కొద్దిగా ఒక ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా కొనుక్కున్నాం, వేలల్లో ఉండే వస్తువులు, ఆ వస్తువు తీసుకున్న తర్వాత డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, సపోజ్ ఒక వాషింగ్ మిషనో, లేకపోతే ఏ పవర్ హౌసో, లేకపోతే టీవీని ఏమైనా తెచ్చుకున్నాం, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, అవి వేలల్లో ఉంటాయి. సో అలాంటప్పుడు వాటిలో ఏమైనా డిఫెక్ట్ వచ్చినాక అరే ఇది బాగాలేదని చెప్పి కొద్దిగా ఫైట్ చేస్తాం, దానికి సంబంధించి కొంచెం ఎక్కువ బాధపడతాం. అదే లక్షలకు సంబంధించినటువంటి వస్తువు విషయంలో అయితే మనము మన జీవితాంతము, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు జీవితాంతము కష్టపడి సంపాదించుకున్న డబ్బును డౌన్ పేమెంట్గా కట్టుకొని, లోన్లు పెట్టుకొని జీవితాంతం కట్టుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఆ వస్తువును మనం తెచ్చుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఈ ప్రాపర్టీ రిలేటెడ్ ఫ్రాడ్స్ నుంచి మనం బయటపడాలి అంటే ఎంత కేర్ఫుల్గా ఉండాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రాపర్టీ కొనాలనుకోండి, ఇమ్మోబుల్ ప్రాపర్టీ, ఒక రెసిడెన్షియల్ ప్లాట్ కొనాలనుకున్నాం, లేదా ఒక ఫ్లాట్ కొనాలనుకున్నాం. ఏం చేస్తాము? ఒక బిల్డర్ని అప్రోచ్ అవుతాం, మనకు తెలిసిన వాళ్ళని అప్రోచ్ అవుతాం, లేదంటే ఎవరైనా రెఫరెన్స్ ఇస్తే ఆ రెఫరెన్స్ ద్వారా వాళ్ళ దగ్గర అప్రోచ్ అవుతాం. ఏ డాక్యుమెంట్స్ చూడాలి అనేది పెద్దగా పట్టించుకోము, పెద్ద నాలెడ్జ్ ఉండదు మనకి. అలాంటప్పుడు ఏం చేస్తాము? ఎవరైనా గైడెన్స్ తీసుకుంటాం. వాళ్ళకి తెలుసా తెలియదా అవన్నీ పెద్ద కన్సిడర్ చేయము. చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని చెప్పి లీగల్ ఆబ్లిగేషన్స్లో ఇరుక్కోపోతూ ఉంటాం. సో అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మనము కొన్ని మినిమం ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. కాబట్టి మనం చూడాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. అదేంటంటే అతని ఓనర్షిప్ కరెక్ట్గా ఉందా లేదా. పర్చేజరు ఎన్నిసార్లు అడిగినా కూడా ఉండండి డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటారు, కానీ వాళ్ళు చూపించరు. అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రాపర్టీని కొనడం అవాయిడ్ చేయడమే మంచిది. ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, పర్చేజర్కి అందుబాటులో ఉండాలి. సో ఆ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఆ సేల్ డీడ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని అంటే ముందు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకోవాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకుంటూ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అథెంటికేటెడ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ డాక్యుమెంట్స్తో ఈ డాక్యుమెంట్స్ని కంపేర్ చేసుకోవాలి. అంటే దానిలో ఉండేటువంటి పేర్లు, దీనిలో ఉండేటువంటి పేర్లలో కూడా ఏమైనా తేడాలు, కొంచెము కరెక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి కొన్ని కరెక్షన్స్ ఉంటాయి, రెక్టిఫై చేయరవి, అవి కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. సిగ్నేచర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. దానిలో పెట్టిన వాళ్ళు, దీనిలో పెట్టిన సిగ్నేచర్స్ టాలీ అవుతున్నాయా లేదా చూసుకోవాలి. ఇప్పుడు అందుకని సేల్ డీడ్స్లో వాటిలో చేసేటప్పుడు ఆధార్ కార్డు ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేయాల్సిందే. కాబట్టి అవి టాలీ అవుతున్నాయా లేదా చూసుకోవాలి. వెనకాల మీకు ఎన్క్లోజర్స్గా ఆధార్ కార్డ్స్ అవి పెడతారు, పాన్ కార్డ్, రెసిడెన్స్ ప్రూఫ్ అవన్నీ పెడతారు. కాబట్టి అవన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి, టాలీ అవుతున్నాయా లేదా చూసుకోవాలి. ఆ పేపర్ స్టాంపింగ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. వీటికి తోడు ఆన్లైన్ పోర్టల్లో కూడా వీటన్నిటిని మళ్ళీ చెక్ చేసుకోవాలి. తర్వాత ఈసీ కరెక్ట్గా ఉందా, ఈసీ కూడా మ్యానిపులేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈసీ అంటే ఇన్కమ్ బ్రాంచ్ సర్టిఫికేట్, టైంలో అది గిఫ్ట్ డీడ్ అయిందా, సేల్ డీడ్ అయిందా, జీపీఏ అయిందా, ఎస్పీఏ అయిందా, ఆ సీక్వెన్స్ ఎంత దానిలో ఉంటుందన్నమాట. సో ఆ లింక్ అంతా మొత్తం మనకు తెలుస్తుంది. కాబట్టి ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ దాకా ఎవరు ఓనర్స్గా ఉన్నారు దీనికి అనేది కూడా క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఆ ఈసీని కూడా మనము సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి తీసుకొని ఆ ఈసీని, వాళ్ళు ఇచ్చిన ఈసీని ఏమన్నా ఉంటే టాలీ చేసుకోవాలి.
కొన్ని సందర్భాల్లో ఒకటే ప్రాపర్టీ డబుల్ రిజిస్ట్రేషన్ సైట్ ఉంటాయి. మనకి ఇక్కడ ఏదైనా అలాంటి డబుల్ రిజిస్ట్రేషన్ అయిందా అనేది వీటిలో తెలుస్తుంది కాబట్టి మనం దాన్ని ఫాలో అవ్వాలి. మనకి ఎవరైతే అమ్ముతున్నారో ఆ వ్యక్తి పైన ఏమన్నా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందా, ఏమైనా కోర్టు లిటిగేషన్స్ ఏమన్నా ఉన్నాయా ఈ ప్రాపర్టీకి సంబంధించి, ఇదేమైనా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీనా, ఇవన్నీ కూడా మనము ఆన్లైన్ పోర్టల్లో చూసుకోవచ్చు, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చెక్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నాన్ డిస్క్లోజర్ ఆఫ్ మెటీరియల్ డిఫెక్ట్స్. అంటే ఒక ఫ్లాట్ తీసుకోవాలనుకున్నాం, మామూలుగా ఫ్లాట్ ఆ బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్, అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అంతా డెవలప్మెంట్ అగ్రిమెంట్లో ఉంటుంది. ఆ ఓనర్కి ఆ బిల్డర్కి మధ్య ఒక అగ్రిమెంట్ జరుగుతుంది, దాన్ని డెవలప్మెంట్ అగ్రిమెంట్ అంటారు. ఆ అగ్రిమెంట్లో క్లియర్గా డీటెయిల్స్ అన్నీ రాసి ఉంటారు. ఎలాంటి మెటీరియల్ యూజ్ చేయాలి, ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయాలి, ఎంత స్పేస్ కామన్ ఏరియాకు ఉండాలి, ఎంత స్పేస్ ఇంత ఉండాలి, ఎంత విడ్త్లో కట్టాలి, మొత్తం ప్లాన్ అంతా దానిలో ఉంటుందన్నమాట. ఆ ప్లాన్కి తగ్గట్టు కన్స్ట్రక్షన్ జరుగుతోందా లేదా అనేది ఓనర్కి బిల్డర్కి మధ్య జరిగే, ల్యాండ్ ఓనర్కి బిల్డర్కి మధ్య జరిగేటువంటి ఒక అండర్స్టాండింగ్ అనమాట. అది దాని ప్రకారం కన్స్ట్రక్షన్ జరిగిందా, ఆ కన్స్ట్రక్షన్ జరగకపోతే అది నాన్ డిస్క్లోజర్ ఆఫ్ మెటీరియల్ డిఫెక్ట్స్ అనమాట. నెక్స్ట్ నాన్ డిస్క్లోజర్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్ట్స్. అంటే దీని మీద కోర్టు కేసులు ఉన్నాయా, ఈ బిల్డింగ్కి సంబంధించి ఏదైనా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందా, ఇది ఏమైనా లిటిగేటెడ్ ప్రాపర్టీ, ఇవన్నీ కొన్ని మెటీరియల్ ఫ్యాక్ట్స్, అవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఆ డాక్యుమెంట్స్ని మీరు ఎస్ఆర్ఓలో నుంచి ఒరిజినల్ డాక్యుమెంట్స్ని తీసుకొని టాలీ చేసుకోవాలి. అప్పుడు మీకు అసలైనవి ఏంటివి, దీనిలో కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి. ఒకవేళ ఇవన్నీ మనకు తెలియకపోవచ్చు, ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఎవరైనా ప్రొఫెషనల్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి ఇవన్నీ తీసుకెళ్తే కనుక వాళ్ళు చూసి మీకు చెప్తారు. ఇక నెక్స్ట్ ఇంపర్సనేషన్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఇంపర్సనేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మహేష్ అనే వ్యక్తి ఓనర్ అనుకోండి, మల్లేష్ అనే వ్యక్తి నేనే మహేష్ని అని చెప్తూ ఆ ప్రాపర్టీని సేల్ చేయడానికి ప్రయత్నిస్తాడు, ఆ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నిస్తాడు. దాన్ని ఇంపర్సనేషన్ అంటారు. సో అలాంటివి ఏమన్నా జరిగాయా అన్నా కూడా ప్రతి దానికి కూడా వాళ్ళు ఇచ్చేటువంటి డాక్యుమెంట్స్ని చూసి ఒరిజినల్ డాక్యుమెంట్స్తో వీటిని కంపేర్ చేసుకోవాలి. సో ఇలాంటి ప్రాపర్టీ రిలేటెడ్ ఫ్రాడ్స్ నుంచి మనము సేవ్ అవ్వాలి, ప్రొటెక్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు చెప్పినటువంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి ఇమోబుల్ ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు మనం ఎలాంటి డాక్యుమెంట్స్ని వాళ్ళని అడగాలి అంటే ఆల్ టైటిల్ డీడ్స్ అడగాలి, పవర్ ఆఫ్ అటార్నీ అని ఉంటే అవి తీసుకోవాలి, డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకోవాలి, ఇంకా అన్ని లింక్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి, కన్స్ట్రక్షన్ కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, బిల్డింగ్ అప్రూవల్ తీసుకోవాలి, బిల్డింగ్ ప్లాన్ తీసుకోవాలి, ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకోవాలి, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇంకేదైనా దాని మీద లోన్ ఉన్నట్లయితే ఆ లోన్ క్లియర్ అయింది అన్నట్టు క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఒక ప్రాపర్టీ తీసుకోవాలి అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, వేటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మంచి మాట, మీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకున్నా పర్వాలేదు, కానీ సోమరితనాన్ని దరిచేరనీయకూడదు. సోమరిపోతు దేన్నీ సాధించలేడు.